కృష్ణా జిల్లా పామరులో బస్వతారకం ఇండో అమెరికా హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ శిబిరాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. బస్వతారకం ఇండో అమెరికా హాస్పిటల్ ఎంతో గొప్ప సహృదయంతో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వెహికల్ ని ఏర్పాటు చేశారని అన్నారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. ముందుగానే రోగాన్ని గుర్తించి సరైన చికిత్సకు డాక్టర్స్ రిఫర్ చేస్తారని అన్నారు. మహిళలకు గర్భసంచి క్యాన్సర్ ని గుర్తించే పరీక్షలు ఈ వెహికల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు. 14 years వరకు 2 doses లో ఇవ్వచ్చు. అండ్ 14 to అందరికీ నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఆయన స్ఫూర్తి, ఆయన తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం, తెలుగువాడి యొక్క జీవన శైలి, సామాన్యుడి జీవితం బాగుండాలి అహర్నిశలో ఆయన కృషి చేసి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక సిద్ధాంతంతో ఈరోజు భౌతికంగా ఎన్టీ రామారావు గారు మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి బతికే ఉంది. ఎంతోమంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది తెలుగువారి మనసులో చిరంజీవిగా, చిరస్థాయిగా నిలిచిపోయారు. దానికి నిదర్శనమే ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఆయన స్ఫూర్తితో పెట్టిన ఈ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. చీకటి వైపై అస్తమించిపోతున్నారు. ఇక వీరు బతకరు, ఇక వీరి జీవితంలో ఇంకో కొన్ని నెలలే వారి జీవితం అని అనుకునే ప్రాణాల్లో కొత్త ఆశలు చిగురించి వారు మళ్ళీ పునర్జన్మించే విధంగా, మృత్యుంజయులుగా మళ్ళీ ఆ క్యాన్సర్ మహమ్మారిని జయించి బయటికి రావటానికి ఈరోజు అహర్నిశలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కృషి చేస్తుంది. నేను డాక్టర్ శ్రావణ్ కుమారి, గైనకాలజిస్ట్ అనమాట, రిప్రజెంటింగ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. సార్ ఇందాక చాలా గొప్ప చెప్పారు మా గురించి. సార్కి ఇందాక నేను చెప్తూనే ఉన్నాను, ఈ లేడీస్కి, మహిళలకు చాలా మటుకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లోనే డిటెక్షన్ చేయాలండి. మా ఓన్లీ హాస్పిటల్ టోటల్ సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రలో మా హాస్పిటల్ ఒక్కలే టెస్ట్, ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తున్నారు. అందులో ఏంటంటే మాకు ప్యాప్స్మియర్ టెస్ట్ ఫస్ట్ టెస్ట్, ఆడోళ్ళకు క్యాన్సర్ వచ్చే టెస్ట్ ఇంపార్టెంట్, అందులో తెలుస్తుంది. సో మేమేంటంటే మాకంతా ప్రైవసీగా అంతా ఏర్పాటు చేశారు వీళ్ళందరూ. లేడీస్ అందరినీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ టెస్ట్ ఇంపార్టెంట్ ప్యాప్స్మియర్ టెస్ట్ ఎట్లా చేస్తారంటే, పేషెంట్స్కి, లేడీస్కి వాళ్ళు ముఖమాట పెట్టుకొని టెస్ట్ ప్రాబ్లం మాకు ఉందనేసి ముందుకు రారు. సో వాళ్ళందరూ చిన్న ప్రాబ్లం, పర్టికులర్లీ వైట్ డిశ్చార్జ్ ఏమైనా ఉన్నా, హెవీ బ్లీడింగ్ ఏమైనా ఉన్నా, నెలసరి ఏమైనా లేట్ వచ్చినా, ఎక్కువ వచ్చినా, అది ఒక సిమ్టమ్ అనమాట. మనకు సిమ్టమ్ లేనప్పుడు కదా మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకుంటే, ఈ ప్యాప్స్మియర్ అనేసి టెస్ట్ అది చేయించుకుంటే ఆ టెస్ట్లోనే ఫస్ట్ ఇన్ ఫ్యూచర్లో మనకు క్యాన్సర్ వస్తుందా లేదనేసి ఆ ఇంపార్టెంట్ టెస్ట్. సో అందరికీ నేను చెప్పింది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే అందరు రావాలా, అందరు ఈ టెస్ట్ని చేయించుకుంటే మనకు క్యాన్సర్ ఇన్ ఫ్యూచర్ వస్తుందా లేదనేసి తెలుస్తుంది. బై